హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం చాలామంది ఇళ్లలో ఎమర్జెన్సీ లైట్లు తీసుకుంటూ ఉంటాము. మన షాపులో దొరుకుతున్న ఎమర్జెన్సీ లైట్లు అంటే సోలార్ లైట్లే కావచ్చు, ఛార్జింగ్ లైట్లే కావచ్చు. అవి తీసుకున్న 6 నెలలకో సంవత్సరానికో పని చేయట్లేదని చెప్పేసి మనం పక్కన పడేస్తూ ఉంటాం. ఇక పక్కన పడేసిన దానికి ఎవరో ఇనుప కొట్టోళ్ళు వస్తారు కొనడానికి, అందులో వేసేస్తాం, పోతాయి. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పింది ఏంటంటే, అలాంటి వస్తువులు ఏదన్నా కానీ తీసుకొని వాడుకున్న రోజులు వాడుకున్న తర్వాత అవి పని చేయనప్పుడు మనం ఏం చేయాలంటే, అందులో ఒక పని చేయనిది ఒకటి ఏంటంటే ఒక బ్యాటరీ మాత్రమే డెడ్ అవుతుంది. అది ఎందుకు అవుతుందంటే, మనం వాడకుండా పక్కన పడేసినప్పుడు ఏమవుతుందంటే ఛార్జింగ్ పెట్టాం కాబట్టి పనికి రాకుండా పోతుంది. అలాంటి వస్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే ఏం లేదండి, సింపుల్, అది ఒకసారి ఓపెన్ చేసుకొని అందులో ఉన్న బ్యాటరీని ఒకసారి చెక్ చేయండి. అది పనిచేస్తే ఓకే. నాకు తెలిసి అయితే అది పనిచేయదు, ఎందుకంటే పక్కన పడేసినామంటే ఛార్జింగ్ పెట్టకుండా అది పనిచేయదు. అది ఆ బ్యాటరీ కనెక్షన్ బీకేసి మన ఇంట్లో పవర్ బ్యాంకులు ఉంటాయి, ఆ పవర్ బ్యాంక్ నుంచి చెక్ చేయండి ఒకసారి. చెక్ చేసినప్పుడు ఈ బల్బు వెలిగింది అనుకోండి, ఓకే. దాని బ్యాటరీ పికప్ ఉండి చిన్న బ్యాటరీ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఒకసారి ఇలాంటి బ్యాటరీ అని చెప్పండి, మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాన్ని చెక్ చేస్తే ఓకే అయిపోతుంది. అలా అయితే నేను అవి ఎలా చేయాలా, రిపేర్ వచ్చిన దానికి నాది ఆల్రెడీ అదే ప్రాబ్లం అండి. సేమ్ పరిస్థితి అనమాట. తీసుకున్నప్పుడు ఒక నెల 2 నెలలు వాడాము, ఆ తర్వాత సేమ్ పక్కన పడేసాము. పనికి ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఏముంటుంది, ఇవన్నీ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా, అలాగే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మాత్రం ఒక్క లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది, అలాగే కొత్త వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ఈ వీడియో అంతకన్నా లైకులు పడ్డాయని చెప్పేసి ఏంది వీడియోలో ఏముందని చెప్పి కొంచెం చూడడానికైనా ట్రై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేయండి. నీట్గా ఉంటే జనాలు చూడరే, మాకు తెలుసు. ఇన్ని రికార్డులు ఉన్నాయి నాయన, ఇది పనిచేస్తుంది కదా, ఎందుకు పోగొట్టుకోవాలి? అది కొద్దిసేపు అప్పుడే కొద్దిగా లైట్ వచ్చేది దానికి. పాలన చూడండి తెచ్చినా, ఇది కనబడ్డదని చెప్పి తక్కువ తీసుకోండి. బాడీ 8 4 నట్టు బోర్డు వాట్స్ ఎంత ఇది? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ పోయింది అనుకుంటాను నేనైతే. ఏదో బ్యాటరీ పెట్టి చూద్దాం. వాళ్ళు పని చేసింది అనుకోండి, బ్యాటరీ తెచ్చుకొని వేసుకోవచ్చు, సింపుల్. మళ్ళీ ఇది కొనాలంటే 300-400 అవుతుంది. ఓకే, చూస్తూ ఉండండి. నేను మీ బాలురాజ్. ఇందులో పోయేది ఏముండదండి, ఇది ఒక బ్యాటరీ మాత్రమే పోతుంది. ఒకసారి చెక్ చేద్దాం మనం. అదొక బ్యాటరీ తెచ్చి పెట్టాను. చూసారా, ఇక బ్యాటరీ అయితే ఒకటే ప్రాబ్లం ఉంటుంది, ఇందులో ఏది ఉండదు.
చూసారా ఫ్రెండ్స్, సింపుల్ అండి. చిన్న స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే సింపుల్గా అయిపోతుంది. దీనివల్ల మనకేం సేవ్ అవుతుందంటే మనీ సేవ్ అవడం కాకుండా మనకు టైం కూడా సేవ్ అవుతుంది. చాలామంది ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకోకుండానే ఏ వస్తువు అయినా, నేను చాలా చూస్తూ ఉంటాను బయట, చిన్న ప్రాబ్లం వచ్చిన వాటిని పట్టించుకోకుండా పక్కన పడేసి ఇక అది పక్కనే మురిగిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఎవరో బయట పాత ఇనుప కొట్టోళ్ళు వస్తారు సామాన్లు కొనడానికి, అందులో వేసేస్తారు. ఇలా వేయడం అంటే మీకు ఇష్టమా, లేక మీకు టైం దొరకకనా, లేక ఇంట్లో భర్తలకు చెప్తే కోపడతారానో నాకు అర్థం కావట్లేదు. కానీ మన ఇంట్లో వస్తువు మనము చిన్న ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఆ ప్రాబ్లం తెలుసుకొని సింపుల్గా మన 100-150లో అయిపోయే పనిని 1000లో తెచ్చుకుంటారు మీరు. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఉన్న 24 గంటలో ఒక పావు గంట, అరగంట మన ఇంట్లో ఖాళీగా ఉండే టైంలోనే మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, చెక్ చేయండి. లైట్ పగులు కావటం కనబడట్లేదు సరిగా. ఫ్రెండ్స్, కొత్తవి కొనాలంటే 400-500 కంటే తక్కువ కాదు. ఒక 70 రూపాయలతోనే నేను మళ్ళీ రెడీ చేసుకున్న టార్చ్ లైటు. ఈ బ్యాటరీ వచ్చేసి ఓన్లీ 70 రూపాయలే. ఇది ఏం చేయకుండా పక్కన పడితే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రాణం పోసాను. ఇక చూడండి, ఇక్కడ 70 రూపాయలతోనే నేను మళ్ళీ టార్చ్ లైట్ స్టార్ట్ చేసిన. ఇక మా షాపులో మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారుగా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మన కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.